ఫిబ్రవరి 7వ తేదీన చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి అయినటువంటి రంగరాజన్ గారిపై దాడి జరిగింది. రామరాజ్య స్థాపన అనేటువంటి సంస్థ వ్యవస్థాపకుడు వీర రాఘవరెడ్డి అతని 20 మంది అనుచరులతో కలిసి దాడి చేశాడు. కుట్టారు, కాళ్లతో తన్నారు, అడ్డొచ్చిన కొడుకుపై కూడా దాడి చేశారు అని విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి చిలుకూరి బాలాజీ టెంపుల్ ఆ కమిటీ ఎవరైతే ఉన్నారో 9వ తేదీన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అదే రోజు వీర రాఘవరెడ్డిని అరెస్ట్ కూడా చేశారు. దీనిని చాలా మంది ఖండించారు కూడా. విశ్వ హిందూ పరిషత్ వారు ఖండించారు, ఆర్ఎస్ఎస్ వారు ఖండించారు. తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా రంగరాజన్ గారిని ఫోన్ చేసి పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా పోస్ట్ చేస్తూ ఇది కేవలం రంగరాజన్ గారిపై జరిగినటువంటి దాడి కాదు, పూర్తి హిందూ ధర్మంపై జరుగుతున్నటువంటి హిందూ దాడిగా దాన్ని అభివర్ణించారు. ఇంకా వారు మాత్రమే కాదు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు, వారి పార్టీ సభ్యులు కూడా స్వయంగా వెళ్ళి చిలుకూరి బాలాజీ టెంపుల్ పూజారి అయినటువంటి రంగరాజన్ గారిని పరామర్శించడం జరిగింది. ఆల్రెడీ ఈ వీడియోని రామరాజ్య స్థాపన అనేటువంటి సంస్థ వెబ్సైట్లో ఆల్రెడీ పెట్టేశారు. మీలో చాలామంది చూసే ఉంటారు. కానీ మరొక్కసారి ఈ వీడియోని మనం చూస్తూ పరిశీలించే ప్రయత్నం చేద్దాం. లోపలికి వస్తున్నారు 20 మంది గుడి లోపలికి. రామరాజ్య స్థాపన అనేది భగవద్గీత 4వ అధ్యాయము 7-8 శ్లోకాల ప్రకారంగా ఒక పెద్ద ఆయన ఏర్పాటు చేసినటువంటి సంస్థ అంట. దాని ప్రకారంగా ఈయన వీళ్ళ మొత్తం గుంపుని సమూహాన్ని తీసుకొని ఆ బాలాజీ టెంపుల్కి వచ్చి వాళ్ళ అన్నయ్య గారితో, రంగరాజన్ గారి వాళ్ళ అన్నయ్య గారితో మాట్లాడుతున్నారు. చాలా వినమ్రతతో మాట్లాడుతున్నారు, గమనించండి. అలా సంస్థను ఏర్పాటు చేసి రామరాజ్య స్థాపన అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి వీళ్ళందరినీ భాగస్వాములు చేశారంట. ఎవరో పెద్ద ఆయన పేరు కూడా చెప్పట్లేదు ఈయన. ఒకసారి తమ్ముడు గారు అంటే రంగరాజన్ గారికి కూడా ఒకసారి వివరించి చెబుదాము అని వచ్చాము అని చాలా వినమ్రతతో చెబుతున్నారు. వాళ్ళ అన్నయ్య గారు చెప్పడం ఏంటి అంటే ప్రయాగరాజ్కి వెళ్ళొచ్చారు, కుంభమేళాకి వచ్చారు. వచ్చేటప్పటికే రాత్రి 2 గంటలు 3 గంటల సమయం అయిపోయింది. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు, మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య గారు చెప్తున్నారు. వెళ్ళారు, వెయిట్ చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన దృశ్యాలు మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆయన్ని కింద కూర్చోబెట్టారు. వీళ్ళందరూ గుమిగూడిపోయి బూట్లతో, అంటే పరాయి ఇంట్లోకి వారి అనుమతి లేకుండా వారి నట్టింట్లోకి ప్రవేశించేసి, అది కూడా పాదరక్షలు విడిచిపెట్టకుండా బూట్లతో చుట్టూ మూగిపోయి ఆయన్ని ఒక టైప్ ఆఫ్ హ్యూమిలేట్ చేస్తున్నారు. ఆయన చాలా చక్కగా చెప్తున్నారు, నేను కూడా రామరాజ్య స్థాపన చేస్తాను, కానీ నేను దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలకు, చట్టాలకు నేను కట్టుబడి ఉంటాను. సింపుల్గా చెప్పాలి అంటే దేశంలో నేను ఫాలో అవ్వాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా నేను జీవితాన్ని గడుపుతాను, దాని ప్రకారం రామరాజ్య స్థాపన చేస్తాను. కానీ ఈ విధమైన మొండి వైఖరితో, లేకపోతే ఉన్మాదపూరితమైనటువంటి వైఖరితో నేను రామరాజ్య స్థాపన చేయను అని స్పష్టంగా ఆయన చెప్తున్నారు చాలా గట్టిగా. చుట్టూ 20 మంది మూగిపోయిన ఒక ముసలి వ్యక్తి, ఒక బక్క చిక్కిన వ్యక్తి ధైర్యంగా మాట్లాడుతున్నారు. చాలా క్లియర్గా చెప్తున్నారు. రాజ్యాంగం ఏం చెప్తుందో నువ్వు చెప్పవయ్యా రాజ్యాంగం ఏం చెప్తుందో. కత్తి పట్టుకొని చంపమంటుందా? రామరాజ్య స్థాపన చేస్తాను అని చెప్పి నువ్వు కత్తులు పట్టుకొని నువ్వు బల ప్రదర్శన చేస్తూ, నువ్వు అంగ ప్రదర్శన చేస్తూ ఇలా చేయమని చెప్తుందా? అంటే ఇటువంటి ఉన్మాదంతో రామరాజ్య స్థాపనను చేయమని చెప్తుందా? నువ్వు చెప్పవయ్యా అని వచ్చిన వ్యక్తిని అడుగుతున్నాడు. ఎవరు? పూజారి గారు. సో రాజ్యాంగం కత్తి పట్టుకొని రామరాజ్యాన్ని స్థాపించమంటుందా, కత్తులు పట్టుకొని తిరగమంటుందా? సో ఇది కరెక్ట్ కాదు అని ఆయన చాలా గట్టిగా గంభీరంగా చెప్తున్నారు ఈయన పూజారి గారు. ఈ నిజంగా ఆయన మాట విన్న తర్వాత నేను యాక్చువల్గా నిన్న సాయంత్రం ఈ వీడియోని చూశాను. దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాల వీడియో ఉంది. అది చూసినప్పుడు నిజంగా నా హృదయం ద్రవించిపోయింది. నాకు నిజంగా చాలా బాధ కలిగింది. ఎప్పటి నుంచో పూజారిగా ఉన్న ఒక వ్యక్తి, ఒక ముసలి వ్యక్తి, ఎవ్వరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించేసి చుట్టూ మూగిపోయి రామరాజ్య స్థాపన మేం చేస్తున్నాము, మీరు చెయ్యట్లేదని చెప్పి అతనితో వితండవాదం చేస్తూ, అతన్ని పిడిగుద్దులు గుద్దుతూ,
అతన్ని ఒక టైప్ ఆఫ్ హ్యూమిలేట్ చేసి ఆయన చివరిలో ఆయన మధ్యలో ఇంకేం ఒప్పుకున్నారు అంటే, ఒక బక్క చిక్కినవాడు మీకు దొరికాడు, ఇక మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఇంకా ఆయన సరెండర్ టైప్లో అయిపోయారు. ఇది చూసిన తర్వాత, ఆయన మాట చెప్పిన తర్వాత నాకు చాలా చాలా బాధ కలిగింది, చాలా బాధ అనిపించింది. అంటే ఈ ఇన్సిడెంట్కి అంత బాధ కలగడం ఏంటండి అంటే, ఇంతకుముందు కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. దాని గురించి కూడా మనం వీడియో ముందుకు వెళ్ళే కొద్దీ మాట్లాడదాం. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి అతన్ని ఇలా వేలు చూపిస్తూ అతని ఇంట్లోకి వెళ్ళి బూట్లతో అతని చుట్టూ నించొని అతని కింద నేల మీద కూర్చోబెట్టి ఇలా వేలు చూపిస్తూ మాట్లాడుతున్నాడు. అంత జరిగిన తర్వాత కూడా ఆయన చాలా వినయపూర్వకంగా కూర్చోండి నాయన, కూర్చోండి ఆయన, ఇక్కడ పక్కన కూర్చోండి ఆయన, ఇటు కూర్చోండి ఆయన, చాలా చక్కగా నాయన నాన్న అంటూ మాట్లాడుతున్నారు, అంటూ సంబోధిస్తున్నారు. మనం ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం జీవించాలి. మళ్ళీ అదే చెప్తున్నారు, మనము ఈ దేశంలో అంటే మనము భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం జీవించాలి అంటే చాలా పెద్ద వీడియో అండి, సమయాభావం, అంత ఎక్స్ప్లెనేషన్ మీరు కన్జ్యూమ్ చేస్తారో లేదని షార్ట్ చేసి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనము భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం జీవించాలి అని చాలా చక్కగా చెప్తున్నారు ఆయన. ఇది మన రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. సుప్రీం కోర్టులో ఇంప్లీట్ పిటిషన్ వేసాం. శ్రీరాముడికి అధికారం లేకుండా ఏం చేశారా ఇది? రాముడు అంటే లెక్కలేదా అని అడిగారు. నీ మనసులో ఉండే భక్తి దాసుని, ఎందుకంటే సుగ్రీవుడి దగ్గర రామాయణంలో రామరాజ్య స్థాపన ఎలా జరిగింది అని చెబుతుంటే, రామాయణం ఆల్రెడీ మాకు తెలిసిన ఒక పెద్ద ఆయన చెబితే మేము విన్నాము, మీ దగ్గర మళ్ళీ కొత్తగా మేము రామాయణాన్ని నేర్చుకోవడానికి రాలేదు అని ఆయన ఆపేస్తున్నారు. విను ఏకవచనంతో, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆయన్నే వేలు పెట్టి చూపిస్తూ ఏకవచనంతో మాట్లాడుతున్నాడు. ఈయన ఉద్దేశం ఏంటి అంటే రామరాజ్య స్థాపన అంట. సో రామరాజ్యంలో ఈయన ప్రకారం ఏంటంటే, పండితుల్ని పూజారుల్ని వాళ్ళ నట్టింట్లోనే కింద కూర్చోబెట్టేసి చుట్టూ వీళ్ళు మూగిపోయి ఒక ఉన్మాదపూరిత వైఖరితో వేళ్ళు చూపిస్తూ నువ్వు అంటూ ఏకవచనాల్ని సంబోధిస్తూ అడ్డొస్తే పిడిగుద్దుల్ని కూడా గుద్దేస్తూ, సో రామరాజ్య స్థాపనలో ఇవన్నీ చాలా కామన్ అనమాట. చూద్దాం. వినట్లేదు అసలు. వారి ఇంటికి వచ్చి వారు వినడం, వీళ్ళ దగ్గర పాఠాలు చెప్పించుకోవడం ఆయన అలవాటు చేసుకోవాలంట. భూమి అంతా ఇక్ష్వాకు వంశానికి సంబంధించింది అని రాముడు చెప్పాడంట. ఏంటి ఈ భూమి అంతా అంటే, అమెరికా దగ్గర నుంచి ఆస్ట్రేలియా, స్పెయిన్, ఇంగ్లాండు, ఇండియా, చైనా, ఇవన్నీ దేశాలు ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డెన్ దేశాలు ఉన్నాయి కదా. ఈ అన్ని దేశాలతో నిండిన ప్రపంచం ఏదైతే ఉందో, ఈ భూమి అంతా ఏదైతే ఉందో, ఈ భూగ్రహం ఏదైతే ఉందో, అది ఇక్ష్వాకు వంశానికి మాత్రమే చెందినది అని రాముడు చెప్పాడు. మీరు విన్నారా అని ఆయన ఆయన అనకపోతే కొట్టేస్తున్నారు వీళ్ళే బలవంతం చేత. ఇలాంటి వీడియోలు మీరు ఆల్రెడీ చాలా చూసే ఉంటారు. సామాజిక మాధ్యమాలు జై శ్రీరామ్ అని చెప్పించడం, చెప్పకపోతే బలవంతంగా చెప్పించడం, వాళ్ళని కొట్టైనా సరే చెప్పించడం, వాళ్ళ బట్టలు చింపేసైనా సరే చెప్పించడం, వాళ్ళని చంపైనా సరే చెప్పించడం. ఇక్కడ కూడా ఇతను వీర రాఘవరెడ్డి అనేటువంటి అతను ఈ భూమంతా ఇక్ష్వాకు వంశానికి చెందినది అని రాముడు చెప్పాడా లేదా అని బలవంతంగా చెప్పేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన చెప్తున్నారు చూడండి, ఈ అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయకుడు ఆయనే అంటే, నేను అడిగింది మాత్రమే చెప్పండి అని మళ్ళీ రెట్టిస్తూ ఉన్మాదం. సో ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశస్థుల గురించి సృష్టిస్తే మిగతా మనుషుల్ని దేవుడు ఎందుకు సృష్టించినట్టు? చచ్చిపోవడానికి సృష్టించాడా, లేకపోతే ఇక్ష్వాకు వంశస్థుల చేతుల్లో హతులైపోవడానికి సృష్టించాడా? సో ఇది చిన్న కామన్ సెన్స్, చిన్న లాజిక్, చిన్న హేతుబద్ధతతో ఆలోచించినా సరే మనకు అర్థమైపోతుంది. మనుషులందరూ
ఒకే శరీర నిర్మాణాన్ని కలిగి ఉన్నారు, మనుషులందరి బాడీ ఒకే ఫంక్షనాలిటీ కలిగి ఉంది. కానీ ఇతను ఉన్మాదపూరితంగా ఏం చెప్తున్నాడు, ఈ భూమంతా దేవుడు ఇష్వాకు వంశస్థుల గురించి సృష్టించాడంట, అలాగని చెప్పేసి రాముడు చెప్పాడంట. సో ఇష్వాకు వంశస్థుల గురించి మాత్రమే ఈ భూమి అయితే మిగతా వాళ్ళు పుట్టిందెందుకు, ఇష్వాకు వంశస్థుల చేతిలో చచ్చిపోవడానిక? అలాంటి అన్యాయం చేసేవాడా దేవుడు? ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా ఈ రామరాజ్య స్థాపన అధ్యక్షుడు వీర రాఘవ రెడ్డికి, ఇలాంటి చాలా మంది మతోన్మాదులకి ఉన్మాదులకి? ఇంకా చూద్దాం. ఆ ఇష్వాకు వంశస్థులు ఏ గోత్రాల్లో ఉన్నారంట? వంశం సరిపోదంట, మళ్ళీ గోత్రం. ఓకే, అడిగింది చెప్పు, మళ్ళీ ఉన్మాదంగా. గోత్రాల్లో ఉన్నారు, నీకు తెలియదు. నీకు చెప్తున్నావు, హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా? వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ 120. ఇక్కడ నుంచి ఈ వీడియో కట్ చేసినట్టు మనకు కనిపిస్తుందండి. మధ్యలో ఏం జరిగిందో తెలియదు. పాపం రంగరాజన్ గారు మాత్రం 2 చేతులు కట్టేసుకొని ఇంకా సైలెంట్ అయిపోయారు. అప్పుడు దాకా అగ్రెసివ్గా, అంటే తప్పుని చాలా అగ్రెసివ్గా, మనం రాజ్యాంగం ప్రకారం జీవితాన్ని గడపాలి అని అగ్రెసివ్గా తప్పుని, అవతల వ్యక్తి తప్పు చేస్తున్నాడు, చాలా చాలా హుందాగా చాలా అగ్రెసివ్గా ఖండిస్తున్న వ్యక్తి పాపం ఏం జరిగిందో తెలియదు. ఆ వీడియోకి ఈ వీడియోకి మధ్య కొంచెం కట్ చేసినట్టు ఉంది. మధ్యలో పాపం ఆయన పిడిగుద్దులు గుద్దారో లేకపోతే ఆయన మొహం కూడా ఒకవైపు మొత్తం కందిపోయి ఉంది. తప్పకి ఆయన పాపం 2 చేతులు కట్టుకొని ఇంకేం చెప్పినా సరే అంటున్నారు అంతే. చూడండి. చూడండి, హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, న్యాయ వ్యవస్థ అంటున్నావు, రాజ్యాంగం అంటున్నావు, ఈ మొత్తం భూమి ఇష్వాకు వంశానికి చెందినది అని నీకు తెలీదా అని రెట్టిస్తూ ఉన్మాదాన్ని ప్రదర్శిస్తున్నాడు ఈ వీర రాఘవరెడ్డి. అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేస్య నలిప్యతే హత్వాపి సహిమాన లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి. భగవద్గీత 18వ అధ్యాయం 17వ శ్లోకం ప్రకారం వారందరినీ, అంటే న్యాయ వ్యవస్థల్లో ఉన్నటువంటి న్యాయాధికారుల్ని, దేశంలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల్ని అందరినీ ఇతను ఏమైనా చేయగలడంట. సో ఇష్వాకు వంశస్థులు కాని వ్యక్తులని ఇంకేమైనా చేయగలడంట. అది అలాగని ఉందే, నీకు తెలీదా? పైగా నీకు తెలీదా అంటే నీకేమీ తెలీదా? అన్నీ తెలియాలని రూల్ ఏముందండి? ఇప్పుడు సనాతన ధర్మంలో మనం గమనించినట్లయితే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, ఇతిహాసాలు వగైరా వగైరా కొన్ని లక్షల శ్లోకాలు, కొన్ని లక్షలాది మంత్రాలు ఉంటాయి. అవన్నీ ఒక వ్యక్తికి తెలియాలి అనేటువంటి రూల్ ఏమైనా ఉందా? ఇప్పుడు నీకు తెలీదా అని అడుగుతున్న వ్యక్తినే కూర్చోబెట్టి అతనికి మాత్రమే, అంటే రంగరాజన్ గారికి మాత్రమే తెలిసిన కొన్ని విషయాలు చెప్పి అవి నీకు తెలీదా అంటే ఈ వ్యక్తికి ఎలా ఉంటుంది? ఒక వ్యక్తికి సమస్తము తెలియాలి అని రూల్ ఏమైనా ఉందా? తెలిసిన కొద్ది భాగమైన మంచి ప్రకారం తన జీవితం నిర్మించుకోవడం ముఖ్యమైన విషయమా? ఇక్కడ చూడండి. తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదిశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకుడుకు బ్రోచురా. ఎలా హేళన చేస్తున్నాడో చూడండి. స్వరం తెలియదు, స్వరం తెలుసా, లయ తెలుసా, ఇక్ష్వాకు వంశీయులు అసలు ఇతనికి రాముడి సంస్కారం తెలుసా, రాముడి సహనం తెలుసా, రాముడు దయామయుడని తెలుసా, రాముడు ప్రేమ గలవాడని తెలుసా, రాముడు ఉత్తమ గుణాలు గలవాడు అని తెలుసా? ఇతనికి కాదు, జై శ్రీరామ్ అని చెప్పే ప్రతి ఉన్మాదికి జై శ్రీరామ్ అంటూ ఇతరులపై ఉన్మాదాన్ని ఈ వ్యక్తిలాగా, సాధారణంగా మీరు జై శ్రీరామ్ అనుకోండి, నేను జై శ్రీరామ్ అంటాను, అందులో ఎటువంటి దోషము లేదు. కానీ శ్రీరాముడు నిర్మించిన ఉన్నత వ్యక్తిత్వాన్ని నువ్వు నిర్మించకుండా, శ్రీరాముడు కలిగి ఉన్నటువంటి ప్రేమ హృదయాన్ని, సహన భావాన్ని, దయాగుణాన్ని నువ్వు కలిగి ఉండకుండా నువ్వు అడ్డమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, స్త్రీలను హింసిస్తూ, అడ్డమైనటువంటి అనైతిక గుణాలను కలిగి ఉంటూ, ఇతరుల్ని నువ్వు ద్వేషిస్తూ, శారీరక దాడులు, మానసిక దాడులు నువ్వు చేస్తూ, నువ్వు బయటకు వచ్చి జై శ్రీరామ్ అంటే నిజంగా రాముడు ఉంటే, నీలాంటి ఒక చెత్త క్యారెక్టర్ కలిగి ఉన్న వాడు జై శ్రీరామ్ అంటే రాముడే ముందు నిన్ను తరిమేస్తాడు, రాముడే ముందు నిన్ను హేట్ చేస్తాడు, ద్వేషిస్తాడు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ వీర రాఘవరెడ్డి కూడా. ఇక దానికి పూర్తి వ్యతిరేకంగా రామరాజ్య స్థాపన జరగాలి, రాముల్లో ఉన్నటువంటి ఉన్నత వ్యక్తిత్వాలు మనలో కూడా ఉండాలి, రామరాజ్య స్థాపన కేవలం మనం దేశంలో ఉన్నాము, భారతదేశంలో ఉన్నాము, అందులో ఒక చట్టం ఉంది, ఒక న్యాయం ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, దాని ప్రకారంగానే దానికి బద్దులే మనం జీవితాన్ని గడపాలి అనేటువంటి రాముడి ఫాలోవర్ ఒకవైపు ఉంటే, రంగరాజన్ గారి లాగా రాముడి ఫాలోవర్ అని చెప్పుకుంటూ ఉన్మాద వైఖరిని అవలంబిస్తున్నటువంటి ఇతడు, ఇలాంటి చాలామంది సమాజంలో పిచ్చి కుక్కల్లా తిరుగుతున్నారు. ఈ కుక్కల వల్ల సమాజానికి ఎంతో హాని ఉంది. గోత్రాలు ఉన్నారో తెలియదు, క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు.
వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని ఒకటే బలుపు, అంతా ఒకటే బలుపు అహంకుడు, బలుపు అహంకారం. కనీసం పూజారి అనేది పక్కన పెట్టండి, ఆలయ పూజారి అర్చకుడు అనేది కాసేపు పక్కన పెట్టండి, జ్ఞాని అనేది కూడా కాసేపు పక్కన పెట్టండి, కనీసం వయసుకైనా విలువ ఇవ్వాలి కదండి. ఆ పెద్ద ఆయన్ని అక్కడ కూర్చోబెట్టి బూట్లతో పిడుగుద్దులు గుద్దేస్తూ బలుపు అహంకారం, ఇదేమి రామరాజ్య స్థాపన అండి? ఒక పండితుడిని అలా కూర్చోబెట్టి ఒక ఉన్మాద వైఖరిని అవలంబించడం ఇదే రామరాజ్య స్థాపన అయితే, ఒక పండితుడికే రామరాజ్య స్థాపనలో రామరాజ్యంలో ఇటువంటి గౌరవం ఉంటే ఒక సాధారణ వ్యక్తి యొక్క మాన ప్రాణ మర్యాదలకు హాని లేదంటారా? ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. నిజమైన రామరాజ్య స్థాపన చాలా సుభిక్షమైనది. అది ఏం బోధిస్తుంది అంటే సమానత్వాన్ని బోధిస్తుంది. అది ఏం బోధిస్తుంది అంటే ఈక్వాలిటీని బోధిస్తుంది, ప్రేమను బోధిస్తుంది, సహనాన్ని బోధిస్తుంది, దయను బోధిస్తుంది. అందరూ సుభిక్షంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. హైందవ వాంగ్మయం యొక్క సారాంశం ఏంటి? సర్వే జనా సుఖినో భవంతు, మనుషులందరూ సుభిక్షంగా ఉండాలి అని నిజమైన రామరాజ్యం బోధిస్తే, ఇలాంటి ఉన్మాదపూరితమైన రామరాజ్యం అని పేరు పెట్టుకుని ఇటువంటి రౌడీ రాజ్యం ఏం బోధిస్తుంది అంటే పండితులకే గౌరవం ఉండదు, పండితుల మాన ప్రాణాలకే రక్షణ అనేది ఉండకపోతే ఇక సామాన్యుల మాన ప్రాణాలకు ఎటువంటి రక్షణ ఉంటుంది? ఒకసారి మీరు పరిశీలన చేయండి. ఇక ముందు చూద్దాం. ఇక్ష్వాకు వంశస్థులు ఎక్కడున్నా సరే వారి ద్వారా కలి యుగంలో రామరాజ్య స్థాపన ప్రారంభమైందంట. వీళ్ళు కలిని అంతమొందించడానికి వీళ్ళు బయలుదేరారంట. ఓకే, సో ఇందాక ఈ టెంపుల్కి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉన్నటువంటి ఆ స్వామిని వీసాల స్వామి అని కూడా అంటారు. అంటే చాలామంది యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి అంటే వీసాలు రావాలి కదండి. అక్కడికి వచ్చి మొక్కుకుంటే వీసాలు వస్తాయనేది ఒకటి ఒక నమ్మకం. సో ఈ వీర రాఘవరెడ్డి యొక్క ప్లాన్ ఏంటి? ఇక్కడ వచ్చిన ప్రతి యంగ్స్టర్, ప్రతి యువకుడి యొక్క డీటెయిల్స్ కలెక్ట్ చేయాలంట. రంగరాజన్ గారు కలెక్ట్ చేసి అందులో ఇక్ష్వాకు వంశస్థులందరినీ సపరేట్ చేసి అందులో ఈయనకు కావాల్సినటువంటి భరత వంశం కానీ ఇక్ష్వాకు వంశం కానీ వాళ్ళల్లో ఈయనకు కావాల్సిన గోత్రాలు వాళ్ళందరినీ సపరేట్ చేసి ఆ లిస్టు ఈయనేమో రంగరాజన్ గారేమో ఈ వీర రాఘవరెడ్డికి ఇస్తే ఈయనేమో వాళ్ళని ఫాలోఅప్ చేసి ఒక ఆర్మీ కింద ఫామ్ చేస్తాడంట. ఆ ఆర్మీ ఏమో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగానికి, న్యాయస్థానానికి, కోర్టులకి, అవసరమైతే కోర్టులో ఉన్నటువంటి జడ్జిలను కూడా బయటికి తీసుకొచ్చి వీళ్ళు నరమేధ చేస్తారంట. ఇక ముందు కూడా చెప్తాడు, తప్పుడు వ్యక్తులు ఎవరు అంటే దొంగతనాలు చేసేవాళ్ళు తప్పుడు వ్యక్తులు కాదు, అత్యాచారాలు చేసేవాళ్ళు తప్పుడు వ్యక్తులు కాదు, అవినీతి చేసేవాళ్ళు తప్పుడు వ్యక్తులు కాదు, వాళ్ళని ఎవరైతే శిక్షించకుండా ఉన్నారో వాళ్లే తప్పుడు వ్యక్తులు. కాబట్టి వాళ్ళని ఎవరైతే శిక్షించట్లేదో వాళ్ళందరినీ మేము శిక్షిస్తాము. ఎలా అంటే ఇలాంటి ఇక్ష్వాకు వంశంతో కూడిన ఆర్మీతో ఈయన రామరాజ్యాన్ని స్థాపిస్తాడంట. ఈయన రామరాజ్య సంస్థాపన.net అని ఒక వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్ మీరు ఒకసారి వెరిఫై చేయండి, కావాలంటే నేను ఇక్కడ కింద లింక్ పెడతాను. అక్కడ చాలా క్లారిటీగా మనకు కనిపిస్తుంది ఏంటి అంటే హైరింగ్ అంటే ఉద్యోగాలు ఇస్తాడంట. అంటే నెలకి 20,000 రూపాయలు ఇస్తాడంట, భోజనం పెడతాడంట. కాకపోతే దానికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే 10th క్లాసు పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు. ఆ తర్వాత మంచి దేహదారుఢ్యాన్ని కలిగి ఉండాలి, వయసు 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసులో ఉండాలి, ఇవన్నీ ఓకే. కానీ ఇంకొక ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే అతడు హిందూ అయ్యి ఇక్ష్వాకు వంశానికి లేక భరత వంశానికి చెందినవాడే ఉండాలంట. సో అలాంటి ఒక 5,000, ఇది కేవలం రంగరాజన్ గారి దగ్గరికి మాత్రమే కాదు, ఈ వెబ్సైట్లో యూట్యూబ్ ఛానల్లో మీరు చాలా వీడియోలను గమనించినట్లయితే ఈయన పూర్తి రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది అర్చకుల దగ్గరికి వెళ్ళి ఈ అర్జీ పెడుతున్నాడు. మీ గుడికి పూజల కోసం వస్తారు కదా, వాళ్ళు యంగ్స్టర్స్ ఉంటారు కదా, యువకులు ఉంటారు కదా, వాళ్ళలో నుంచి ఇక్ష్వాకు వంశస్థుల్ని, భరత వంశస్థుల్ని సపరేట్ చేసి ఆ లిస్టులు మాకు ఇవ్వండి. అలా కాకుండా సపరేట్గా వెబ్సైట్ కూడా పెట్టేశాడు. వీళ్ళలో చాలామంది జాయిన్ అయిపోయారు. వాళ్ళ ప్రమాణాలు, ప్రతిజ్ఞలు కూడా ఎలాగున్నాయి అంటే, మేము అవసరమైతే రామరాజ్య స్థాపన కోసం చస్తాము, అవసరం ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని చంపేస్తాము. అడ్డొచ్చేస్తుంది ఎవరంట? రంగరాజన్ గారు లాంటి వ్యక్తి అడ్డొచ్చారంట. ఆఖరిగా రంగరాజన్ గారికి అల్టిమేట్ కూడా జారీ చేస్తున్నాడు. అది కూడా చూడండి ఒకసారి. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా అయ్యారు వీళ్ళు అనుకుంటున్నారు. ఆఖరిగా ఆయన ఏడుస్తున్నాడు పాపం. ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు, రామరాజ్ ఉన్న అంతా పక్కన పెట్టు. ఉగాది వరకు సమయాన్ని ఇస్తున్నాడంటే ఇతను ఎవరికి? చిలుకూరి బాలాజీ టెంపుల్ పూజారి అనేటువంటి రంగరాజన్ గారికి
ఇంటికి వచ్చి ఉన్మాదాన్ని ప్రదర్శించి చివరిగా పోతూ పోతూ ఉగాది వరకు సమయాన్ని ఇస్తున్నాను అని అల్టిమేట్ జారీ చేస్తూ, చేయకపోతే ఉగాది వరకు సమయంలో రామరాజ్య స్థాపనకి ఇతనికి కావలసిన ఇష్వాకు లేకపోతే భరత వంశాలకి సంబంధించిన వాళ్ళ లిస్ట్ ఇవ్వకపోతే ఏం చేస్తాడంట చూడండి. అది కూడా రామరాజ్య స్థాపన కోసం పనిచేయి, ఆ తర్వాత రామరాజ్య స్థాపన కోసం పనిచేయాలంట. ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిపిటేషన్ ఎస్ఎల్పీలు వేస్ట్, క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్ళే దొంగలు. సో న్యాయస్థానాలు, న్యాయ వ్యవస్థలు, రాజ్యాంగాలు, భారతదేశంలో ఉన్న చట్టాలన్నీ వేస్ట్, అదంతా ఎందుకు పనికిరానివి అని చెప్తున్నాడు. ఏ న్యాయమూర్తులైతే అన్బ్రైడెడ్ పవర్స్ తో ఆర్టికల్ 124 సబ్క్లాస్ 4 అండ్ ఇమ్యూనిటీతో 77 ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకుని విర్రవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా అయ్యా అంటున్నారా? మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. న్యాయ వ్యవస్థ తోలు తీయడానికి వచ్చాడంట. న్యాయ వ్యవస్థ తోలును తీయడానికి ఆర్మీని హైర్ చేస్తున్నాడంట. న్యాయ వ్యవస్థ తోలు తీయడానికి రెండు రాష్ట్రాల్లో ఉన్న అన్ని గుడుల్లోకి తిరిగి ఆ పూజారులందరి దగ్గర నుంచి ఇష్వాకు భరత వంశస్థుల యొక్క లిస్టుని షార్ట్ లిస్ట్ చేస్తున్నాడంట. వాళ్ళందరితో న్యాయ వ్యవస్థ, ఏ న్యాయ వ్యవస్థ? భారతదేశ న్యాయ వ్యవస్థ తోలు తీస్తాడంట. సో న్యాయం యొక్క తోలు తీసేవాడు వీడేమవుతాడు? వీడు ఒక పెద్ద అన్యాయస్తుడు అవుతాడు. సో రామరాజ్యం అన్యాయాన్ని చేయమని చెప్తుందా? రామరాజ్యం ప్రపంచంలో ఉన్న లేకపోతే రాష్ట్రంలో, దేశంలో ఉన్న మనుషుల్ని చంపమని చెప్తుందా? బెదిరించమని చెప్తుందా? ఇలా బలవంతంగా ఇళ్లల్లో దూరి ఉన్మాదాన్ని ప్రదర్శించమంటుందా? నిజానికి రాముడు అలా చెప్పాడా? రామరాజ్యం అలా ఉంటుందా? ఆ విధంగా నిజంగా రామరాజ్యం ఉంటే దేశంలో ఎవ్వరికీ హాని, ఎవ్వరికీ రక్షణ లేకపోతే అది రామరాజ్యం ఎందుకు అవుతుంది? అది రాక్షస రాజ్యం అవుతుంది, అది రౌడీ రాజ్యం అవుతుంది, అది ఉన్మాద రాజ్యం అవుతుంది, మనుషుల్ని హింసించే రాజ్యం అవుతుంది. అది రామరాజ్యం కాదు, అది రౌడీ రాజ్యం. సో దానికి వీళ్ళు అందంగా రామరాజ్యం అని పేరు పెట్టుకొని ఉన్మాదాలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష అడుక్కుంటామని వెళ్ళి వాళ్ళ దగ్గరికి రిపిటేషన్ వేసి వాళ్ళు కొట్టేసి ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ 124 సబ్క్లాస్ 4 ఇచ్చిందా మీకు? కలిని బంధించడం కోసం వచ్చాను ఆయన, మేము వచ్చింది కలిని బంధించడం కోసం వచ్చాడంట. వీడే పెద్ద కలిగేళ్ళలో ఉన్నాడు. కలిని బంధించడం కోసం వచ్చాడంట. అయ్యా మీ రాముడు అంత అందం మాకు ఇచ్చినవాడు, మీ రాముడు అంత అందం మాకు లేదంట. అంటే రంగరాజన్ గారికి ఒక రాముడు, వీర రాఘవరెడ్డికి ఒక రాముడు, నాకొక రాముడు, నీకొక రాముడు, ఎంతమందికి ఎంత రాముళ్ళు ఉంటారా? ఇదేం దిక్కుమాలిన విశ్లేషణో లేకపోతే ఆలోచన విధానమో ఐడియాలజీయో నాకైతే అర్థం కావట్లేదు. పాప ఆయన రోధిస్తుంటే కింద కూర్చుంటే ఓ పిచ్చి పాటలు పాడుతున్నాడు అతని ముందు. జాలి దయ లేనివాడంట. రాముడేమో జాలి దయ ఉన్నవాడు, వీడేమో జాలి దయ లేనివాడంట. వీడు రామరాజ్య స్థాపన చేస్తాడు. వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం, కుటుంబం కోసం రాలే, ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు. ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నాకు ధర్మం కోసం ప్రాణం ఇవ్వడానికి వచ్చాడంట. సో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ఒక్కళ్ళని కాదు, ఒకళ్ళేమో మేము సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చేస్తామంటారు, ఇంకొకళ్ళు క్రైస్తవ ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చేస్తామంటారు, ఇంకొకళ్ళు ఇస్లాం ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చేస్తామంటారు, లేకపోతే ప్రాణాలని తీసేస్తామంటారు. అసలు ధర్మం ఏం చెప్తుంది? అసలు ధర్మ పరిరక్షణ ఎలా సాధ్యమవుతుంది? నిజంగా ఈ సృష్టి చాలా పెద్దది, అందులో ఈ భూమి చాలా చిన్నది. ఆ భూమిలో నీ దేశం ఇంకా చిన్నది, నీ దేశంలో నీ రాష్ట్రం ఇంకా చిన్నది, నీ రాష్ట్రంలో నీ ఇల్లు ఇంకా చిన్నది, నీ ఇంట్లో నువ్వు ఇంకా చిన్నోడివి. ఇంత చిన్నగా ఉన్న నువ్వు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ భూమండలాన్ని, ఈ మొత్తం సమసృష్టిలో ఉన్నటువంటి ధర్మాన్ని నువ్వు కాపాడేయడానికి నీ అవసరం లేదు. నిజానికి చెప్పాలి అంటే ఈ మొత్తం సమస్త విశ్వ సృష్టిని సృష్టించిన వాడు అంత ఇన్క్యాపబుల్ ఏం కాదు, అంత బలహీనుడేమీ కాదు. అతను కాపాడాలి అంటే ఇలా చిటికి వేసినంతటువంటి తక్కువ సమయంలో రోజు కొన్ని కోట్ల మంది ప్రాణాలు తీస్తున్నాడు, రోజు కొన్ని కోట్ల మందికి ప్రాణాలని పోస్తున్నాడు, సృష్టిని నడిపిస్తున్నాడు, భూమిని గుండ్రంగా తిప్పుతున్నాడు, మేఘాలను నడిపించి ఎక్కడ కావాలంటే అక్కడ వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఆకాశాన్ని కప్పుగా ఉంచాడు, భూమిని పాన్పుగా పరిచాడు, ఎగిరిపోకుండా భూమికి గురుత్వాకర్షణ శక్తిని పెట్టాడు, నీకు డైజెస్టివ్ సిస్టమ్ని పెట్టాడు, నీ బ్లడ్ పంపింగ్ని పెట్టాడు, నీకు గాలిని ఇస్తున్నాడు, నీకు అన్నాన్ని అరిగేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చాడు, అరిగిన తర్వాత దాన్ని ఎనర్జీలోకి కన్వర్ట్ చేస్తున్నాడు, నీకు యవ్వనాన్ని ఇచ్చాడు, నీకు వృద్ధాప్యాన్ని ఇచ్చాడు, నీకు సంతానాన్ని ఇచ్చాడు. ఇన్ని ఇవ్వగల సామర్థ్యం ఉన్నవాడు ఆయన్ని ఆయన రక్షించుకోలేడా? ఆయన సనాతనంగా పంపిస్తున్న ధర్మాన్ని ఆయన రక్షించుకోలేడా? దానికి నీ మీద ఆధారపడాల్సినటువంటి అంత బలహీనుడా? దేవుణ్ణి బలహీనుడైనటువంటి మానవుడివి నువ్వు దేవుణ్ణి బలహీనుడివి అని భావిస్తున్నావు. దేవుడు బలహీనుడు కాదు,
ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయగల క్యాపబుల్ అని చెప్పడానికి ఇప్పుడు దాకా నేను చెప్పిన నువ్వు కళ్ళ ముందు చూస్తున్నటువంటి ఈ అద్భుతాలన్నీ తార్కాణాలు. నువ్వు ఎవరిని రక్షించాల్సిన అవసరం లేదు నాయనా. నువ్వు నిజంగా ధర్మాన్ని రక్షించుకోవాలి అనుకుంటే ఆ ధర్మాన్ని నువ్వు ధారణ చెయ్యి, ఆ ధర్మాన్ని నువ్వు అనుసరించు. నువ్వు ఎప్పుడైతే నీ ధర్మాన్ని ధారణ చేస్తావో అప్పుడు ఆటోమేటిక్గా ధర్మం రక్షింపబడుతుంది. అంతేగాని రోడ్ల మీదకి వచ్చేసి ఇటువంటి ఉన్మాద వైఖరిని అవలంబించి ఇళ్లల్లో దూరిపోయి వాళ్ళని కింద కూర్చోబెట్టి ఉన్మాదాన్ని నువ్వు ప్రదర్శిస్తూ రామరాజ్య స్థాపన అంటే నువ్వు ఉన్మాదివి. నువ్వు ధర్మ పరిరక్షకుడివి కావు, నువ్వు ఉన్మాదాన్ని పరిరక్షించుకునేవాడివి. నీలాంటి వాళ్లతోనే రామరాజ్యానికి ముప్పు ఉంది, హాని ఉంది. రామరాజ్యాన్ని ముందు, రాముడి యొక్క తత్వాన్ని ముందు నువ్వు ధరించు. ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నువ్వు అవలంబించు. ఇస్లాం ధర్మాన్ని ముందు నువ్వు అవలంబించు. ఎవరైతే నువ్వు ధర్మాన్ని పరిరక్షించుకోవాలి అనుకుంటున్నావో ఆ ధర్మాన్ని నువ్వు ముందు పాటించు, అనుసరించు. ఆ ధర్మం ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇక్కడ దొంగలు ఎవరు తెలిసాను ఆయన? దొంగలు ఎవరు? మంటల్లో మానభంగాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు పనిచేయటం మానేశారు తండ్రి. వింటున్నారా? ఈ న్యాయమూర్తుల మీద 197 CRPC ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసింది. ధర్మాన్ని బోధించి శాస్త్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన ఈ పని మీరు మానేశారు. అయ్యా, అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రామ మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్ళిపోతారు. ఉగాది వరకు అల్టిమేట్ ఇచ్చాడు. ఉగాది వరకు ఇతను చెప్పింది కానీ చేయకపోతే వచ్చేవాళ్ళు వచ్చి చేసేది చేసుకుపోతారంట. అంటే ఇండైరెక్ట్గా అతని ప్రాణానికి థ్రెటన్ చేసి వెళ్తున్నాడు. సో ఇలా బ్లాక్మెయిలింగ్ లేకపోతే ఇలా థ్రెటన్ చేసేవాడు రాముడి ఫాలోవర్ ఎంత మాత్రం కాదు. ఇది రామరాజ్యం కాదు. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది ఉన్మాద రాజ్యం ఇది. సో శ్రీరాముడు ఆదర్శ పురుషుడు, ఉన్మాద పురుషుడు ఎంత మాత్రం కాదు. సో జై శ్రీరామ్ అని నేను చెప్తున్నాను. నేను ఉన్మాదాన్ని ప్రదర్శించాను అనుకోండి, నేను నోటితో జై శ్రీరామ్ అని చెబుతూ నేను నొసడితో తప్పుడు పనులు చేస్తున్నటువంటి వ్యక్తిని. సో నేను రాముడి ఫాలోవర్ని కాదు, నోటితోనే ఫాలోవర్ని, కానీ నా ఆచరణతో నేను ఫాలోవర్ని కాదు. సో ఇలాంటి ఉన్మాదులు చాలామంది మీకు కనిపించే ఉంటారు. 23వ తారీఖున 2023 సంవత్సరంలో మెదక్ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏదో ముస్లిం వ్యక్తి గ్యాస్ సిలిండర్లు వేసేటువంటి ఒక ముస్లిం వ్యక్తి మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ ఏదో వేయడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాబ్ కింద అటాక్ చేసి జై శ్రీరామ్ చెప్పు, జై శ్రీరామ్ చెప్పు అని అతని బట్టలు చింపేసి నానా హంగామా చేసి అతన్ని పిడిగుద్దులు గుద్దేసి అతన్ని చితక్కొట్టేస్తుంటే సొంత సోదరి వచ్చి అది ఆపుతుంటే అయినా సరే ఆగకుండా ఉన్మాదాన్ని ప్రదర్శించారు. నేను ఈ వీడియోని ఇక్కడ నేను వేస్తాను, మీరు చూడండి. పైగా ఏంటి అంటే ఆవిడ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెంట్ ఉమెన్. ఇంకా ఆపి ఎవరో ఆగక అలాగే కొట్టి అతని బట్టలు చింపేస్తే జై శ్రీరామను ఆఖరికి పాపం ఆవిడకి మిస్క్యారేజ్ అయిపోయింది. సో ఆ గర్భం పోయింది ఈ దాడిలో. సో ఇటువంటి ఉన్మాదులు రాముడు పేరు చెప్పుకొని ఇటువంటి ఉన్మాదాన్ని ప్రదర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. కేవలం హైందవ సమాజం గురించే మాట్లాడుతున్నారేంటి అని మీరు అనుకోవడానికి లేదు. ఇలాంటి వాళ్ళు ప్రతి వర్గంలో ఉన్నారు, ప్రతి మతంలో ఉన్నారు. ఇస్లాం మతంలో కూడా అల్లాహు అక్బర్ అని చెప్పి తీవ్రవాదాన్ని ప్రదర్శిస్తున్న వాళ్ళు లేకపోలేదు, మనుషుల్ని అన్యాయంగా చంపుతున్న వాళ్ళు లేకపోలేదు. సో ఈ రెండు వర్గాల్ని మనం చాలా జాగ్రత్తగా డిఫరెన్షియేట్ చేసుకోవాలండి, ధర్మాన్ని కాపాడుకోవాలి. రాముడి పేరు చెప్పి వాడు ఉత్తముళ్ళా వ్యవహరిస్తున్నాడా, రాముడి పేరు చెప్పి వాడు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నాడా? ఉత్తముళ్ళా వ్యవహరించిన వాడే నిజమైన రాముడి అనుసరణీయుడు. అదేవిధంగా అల్లాహు అక్బర్ అని చెప్పి వాడు మంచి విలువల్ని కలిగి ఉన్నాడా, వాడు చెబుతున్నటువంటి ఉచ్చరిస్తున్నటువంటి అల్లాహ్కి భయపడి జీవితాన్ని గడుపుతున్నాడా, లేకపోతే తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడా? ఒకవేళ అల్లాహు అక్బర్ అని వాడు ఉగ్రవాదాన్ని ప్రాక్టీస్ చేస్తే వాడు కపటి, వాడు యాక్టర్, నిజమైనటువంటి అల్లాహ్ యొక్క దాసుడు వాడు కాదు. అదేవిధంగా ఎవరైనా శ్రీరాముడి పేరు చెప్పి ఉన్మాదాన్ని ప్రదర్శిస్తే వాడు కూడా నిజంగా శ్రీరాముడి ఫాలోవర్ కాదు, వాడొక యాక్టర్, ఉన్మాది. సో మనం నిజమైన భక్తులకి ఇంకా నిజమైనటువంటి ఫాలోవర్స్కి యాక్టర్స్కి మనం డిఫరెన్షియేట్ గమనించినప్పుడు మాత్రమే ధర్మ పరిరక్షణ అనేది జరుగుతుంది. లేదు అందరినీ మనం సమానంగా చూస్తూ అందరికీ అందరినీ బ్లైండ్గా ఫాలో చేసేసామా, ఇలాంటి వీర రాఘవరెడ్డి లాంటి వాళ్ళని, ఇక ఇటువంటి ఉన్మాదుల్ని, లేకపోతే అల్లాహు అక్బర్ అని చెప్పి మనుషుల్ని చంపే ఉగ్రవాదుల్ని అందంగా మనం అనుసరించామా, ధర్మ పరిరక్షణ పక్కన పెట్టి మనుషులు కూడా మిగలరు, మనుషులందరూ చనిపోతారు. ఆఖరిగా మనుషుల గురించి
మనుషులు పట్ల మనం కలిగి ఉండవలసినటువంటి దృష్టి గురించి భగవద్గీత ఏం చెప్తుందో నేను ఒకసారి మీ ముందు చదివి వినిపించి నేను ముగించేస్తాను. ఓకే, భగవద్గీత 6వ అధ్యాయము 9వ శ్లోకం. శ్రేయోభిలాషుల పట్ల, ప్రతిఫలం గోరి మేలు చేయు వారి పట్ల, శత్రువుల పట్ల, తటస్థుల పట్ల, మధ్యవర్తుల పట్ల, విరోధుల పట్ల, బంధువుల పట్ల, సజ్జనుల పట్ల, పాపుల పట్ల సమదృష్టి కలిగి ఉండువాడే శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు ఎవరు అంటే అందరినీ సమానంగా చూసేవాడు శ్రేష్ఠుడు. ధర్మాన్ని బట్టో, మతాన్ని బట్టో, ప్రాంతాన్ని బట్టో, కులాన్ని బట్టో, వర్గాన్ని బట్టో నిన్ను ఒకడు ప్రేమిస్తూ లేకపోతే వాటి ఆధారంగానే నిన్ను మరొకడు ద్వేషిస్తున్నాడు అంటే వాడు భగవద్గీత ప్రకారం వాడు శ్రేష్ఠుడు కాదు, వాడు అధముడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత భగవద్గీత 5వ అధ్యాయము 18వ శ్లోకంలో ఈ విధంగా ఉంది. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు యందును, ఏనుగు యందును, కుక్క యందు ఆ కుక్క మాంసం వండుకుని తిను చండాలుని యందు సమదృష్టి గలవాడే జ్ఞానులు అని చెప్పబడుదురు. సో మనుషులందరినీ సమానంగా, సృష్టిలో ఉన్న సకల జీవరాశుల్ని సమానంగా చూసేవాడే జ్ఞాని. సో అలా చూడని వాడు అజ్ఞాని. మనుషులందరినీ సమానంగా చూసేవాడు శ్రేష్ఠుడు. ఉచ్చ నీచాల్ని పుట్టుకని బట్టి చూసేవాడు అధముడు. సో క్యారెక్టర్ ఆధారంగా క్లాసిఫికేషన్ ఉండాలి కానీ పుట్టుక ఆధారంగా క్లాసిఫికేషన్ ఉండకూడదు. ఇదే భగవద్గీత శాస్త్రం మనకి చెప్తుంది. అతను మంచి పని చేస్తే అతడు ఏ పుట్టుక ఎక్కడ పుట్టినా వాడు మంచివాడు, అంతే, దట్స్ ఇట్. వాడు చెడ్డ పని చేస్తే వాడు ఏ మతంలో పుట్టినా ఏ కులంలో పుట్టినా వాడు చెడ్డవాడు, అంతే, దట్స్ ఇట్.